అందరికీ నమస్కారం. ఈరోజు మనం సోలార్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సోలార్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందంటే, ఇందులో మనకు గ్రిడ్ సపోర్ట్ ఉంటుంది అండ్ సోలార్ సిస్టమ్ కూడా ఉంటుందండి. సోలార్ కేబుల్స్ వచ్చేసి డైరెక్ట్గా మనకు సోలార్ నెట్ మీటర్లో కనెక్ట్ అయి ఉంటాయి. సో మేజర్గా మనకు బిల్డింగ్ లోపల వైరింగ్కి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో డైరెక్ట్గా ఓపెన్ వైరింగ్ చేసేసి మనము నెట్ మీటర్కి కనెక్ట్ చేసేస్తాము. ఇప్పుడు మీకు ఎగ్జిస్టింగ్ మీటర్ వచ్చేసి యూనిట్ డైరెక్షనల్ మీటర్ ఉంటుంది. యూనిట్ డైరెక్షనల్ మీటర్ అంటే జస్ట్ మనం ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాం అన్నది మాత్రమే మెజర్ చేస్తున్నాం. వన్స్ మీ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ యూనిట్ డైరెక్షనల్ మీటర్ని మనం సోలార్ నెట్ మీటర్తో రీప్లేస్ చేసేస్తాం. ఈ రీప్లేస్ చేసిన సోలార్ నెట్ మీటర్ రెండు విధాలుగా లైక్ బై డైరెక్షనల్గా వర్క్ చేస్తుంది. ఎలా అంటే మనం ఎంత కన్జ్యూమ్ చేస్తున్నామో అండ్ ఎంత సోలార్ నుండి జనరేట్ అవుతుంది రెండు మెజర్ చేస్తుంది. సో అలా లైక్ కంప్లీట్గా ఒక మంత్లో మనం ఎంత కన్జ్యూమ్ చేస్తున్నామో అండ్ ఎంత సోలార్ నుండి జనరేట్ అవుతుంది అనేసి మనకు మన ఎలక్ట్రిసిటీ బిల్లో డిస్ప్లే చేస్తుంది. ఆల్రెడీ మనకు బిల్లో సోలార్ అనేసి ఉంటుందండి. సోలార్ 0 యూనిట్స్ 0 అనేసి చూపిస్తుంటుంది. వన్స్ మీరు ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత బిల్లో సోలార్ నుంచి జనరేట్ అయ్యే యూనిట్స్ అందులో డిస్ప్లే అవుతాయి. లైక్ ఇందులో మనకు 3 పాసిబిలిటీస్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మేజర్గా లైక్ మనం ఈక్వల్గా కన్జ్యూమ్ అండ్ ఈక్వల్గా జనరేషన్ చేసినప్పుడు, లైక్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని. మనం ఒకవేళ 300 యూనిట్స్ జనరేట్ చేసాము సోలార్ నుండి అండ్ 300 యూనిట్స్ మనము కన్జ్యూమ్ చేసుకున్నాం ఆ మంత్లోనే కంప్లీట్గా. సో అప్పుడు ఈ 2 యూనిట్స్ ఈక్వల్ కాబట్టి మనకు ఎనర్జీ ఛార్జెస్ అనేవి 0 అయిపోతాయి అండ్ మనం మినిమం బిల్ మాత్రమే పే చేసుకుంటాం. అదే సెకండ్ కేసు వచ్చేసి మనకు ఎక్కువగా వాడుకున్నప్పుడు, లైక్ సపోజ్ మనం 500 యూనిట్స్ ఆ మంత్లో కన్జ్యూమ్ చేసాము, 300 యూనిట్స్ సోలార్ నుండి జనరేట్ అయ్యాయి. అది ఆ కేసులో మనము అడిషనల్గా వాడుకున్న 200 యూనిట్స్కి మనం బిల్ పే చేసుకుంటాం సేమ్ మంత్లో. ఇన్ కేస్ మనం ఎక్సెస్గా జనరేట్ చేసాము, అంటే మనం తక్కువ వాడుకొని ఎక్కువ జనరేట్ చేసాము, లైక్ 300 యూనిట్స్ మనకు సోలార్ నుండి వచ్చాయి, 200 యూనిట్స్ మాత్రమే మనము వాడుకున్నాము. ఆ కేసులో 100 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో మనకు గ్రిడ్కి వెళ్తాయి. గ్రిడ్కి వెళ్ళిన 100 యూనిట్స్కి మనకు 2.9 రూపీస్తో డిస్కౌంట్ వాళ్ళు మనకు పేమెంట్ కూడా చేస్తారండి. 6 మంత్స్ బిల్లింగ్ సైకిల్ ఉంటుంది. 6 మంత్స్ అయిపోయిన తర్వాత ఆ కంప్లీట్ 6 మంత్స్కి మనకు మన అకౌంట్కి అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తారు. అదే లైక్ ఈ సిస్టంలో మనము మేజర్గా బ్యాటరీస్ యూజ్ చేయము. ఆ బ్యాటరీస్ యూజ్ చేయము కాబట్టి స్టోరేజ్ కూడా ఉండదండి. డైరెక్ట్గా గ్రిడ్కి కనెక్ట్ అయి ఉంటుంది. మీకు కరెంట్ కట్ ఆఫ్ అయినప్పుడు సోలార్ సిస్టమ్ కూడా కట్ ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే మేజర్గా ఎప్పుడన్నా లైక్ డిస్కౌంట్ వాళ్ళు మనకు మెయింటెనెన్స్ చేస్తుంటారు, ట్రాన్స్ఫార్మర్ కానీ లైన్ కానీ మెయింటెనెన్స్ చేస్తుంటారు. అలా మెయింటెనెన్స్ చేసేటప్పుడు మన ఈ సిస్టమ్ నుంచి రిటర్న్ సప్లై పోకుండా ఈ సిస్టమ్ కూడా కట్ ఆఫ్ అయిపోతుంది సేఫ్టీ స్టాండర్డ్స్ కోసం. మీరు కూడా మీ ఇంటి పైన ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే వెంటనే గ్రిడ్ ప్లస్ సోలార్ ఎనర్జీకి కాంటాక్ట్ చేసి మీ సోలార్ సిస్టమ్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.